హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ గోస్. ఈరోజు మనం రాజమండ్రి నుంచి పెద్దాపురం దగ్గర ఉన్న కాండ్రకోట నూకాల అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఈరోజు అయితే మేము బస్సులో కాదు, కార్లో కాదు, ట్రైన్లో కాదు, ఆటోలో వెళ్ళబోతున్నాం అనమాట. జస్ట్ 1000 రూపీస్ మాత్రమే ఆయిల్ కొట్టించుకొని మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి గోదావరి మహాపుష్కర్ వనం. రాజమండ్రిలోనే ఫోటోషూట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ అలానే ఇక్కడ గార్డెన్ పార్టీ అండ్ కిటెన్ పార్టీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇది వచ్చేసి మనకి లాలా చెరువు దాటిన తర్వాత అండ్ దివాన్ చెరువుకి మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి దివాన్ చెరువు ఫ్రూట్స్ మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైజెస్కే వస్తాయి. మనకి దివాన్ చెరువు దాటిన తర్వాత అయితే గైట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు జీజీ యూనివర్సిటీగా మారిన కాలేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కూడా కనిపిస్తుంది. వేలాది కాలేజెస్ అయితే ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అఫిలియేటెడ్ అయ్యి ఉన్నాయి. మనం ఇప్పుడు రాజానగరం ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. మనం హైవే నుంచి అయినా వెళ్ళొచ్చు, బట్ మేమైతే ఊర్లోకి అయితే వెళ్తున్నాము. మనమైతే ఈ ట్రిప్ని చాలా మినిమల్ బడ్జెట్లో కవర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే కనిపించింది. అక్కడికి వచ్చి మాకు కావాల్సిన టోకెన్స్ అయితే తీసుకున్నాం. టోకెన్కి 5 రూపీస్ తీసుకుంటారు. ఇలా టోకెన్ ఇస్తారనమాట. మళ్ళీ మనకు ఎక్స్ట్రా ఫుడ్ కావాలంటే ఇంకొక టోకెన్ తీసుకోవడమే, 5 రూపీస్ పే చేసి. అండ్ 5 రూపీస్కి ఫుడ్ చాలా అంటే చాలా బెటర్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అండ్ దీని తర్వాత మేము మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు మనం పెద్దాపురం దగ్గర ఉన్న కాండ్రకోట శ్రీ నూకాల అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్ కోసం చాలా మందికి తెలుసు, బట్ ఈ వీడియో ద్వారా ఇంకొంచెం డీటెయిల్గా చెప్దామని అయితే ఈ వ్లాగ్ తీస్తున్నా. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం రాజమండ్రి నుంచి ఈ జర్నీ చేస్తున్నప్పుడు దారిలో చాలా ఇండస్ట్రీస్ అయితే చూస్తామన్నమాట. రైస్ ఇండస్ట్రీ కానీ, గోడౌన్స్ కానీ, షుగర్ ఫ్యాక్టరీ, ఇలా చాలా ఫ్యాక్టరీస్ అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే చూస్తాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఒక రైస్ ఫ్యాక్టరీ అనమాట. అక్కడ చాలా అంటే చాలా బాగుంది. బయట చూడడానికి రైతులకి సంబంధించిన బొమ్మ అయితే పెట్టారు. అది చాలా హార్ట్ఫుల్గా అనిపించింది నాకైతే. ఫైనల్గా 2 అవర్స్ తర్వాత అయితే మనం పెద్దాపురం రీచ్ అయ్యాం. మనం పెద్దాపురం రీచ్ అవ్వగానే మనకి రౌండ్గా గుర్రాలతో ఉన్న ఒక పాయింట్ అయితే కనిపిస్తుంది. విలేజ్కి ఎంట్రన్స్లో అనమాట. వెల్కమ్ చెప్తున్నట్టు ఐ లవ్ పెద్దాపురం అని. అండ్ మనం ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ప్రతి 400 మీటర్స్కి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. అందులో కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి 4 టెంపుల్స్ కనిపిస్తే అందులో 3 టెంపుల్స్ కంపల్సరీ ఆంజనేయ స్వామి వారి ఉంటాయి. అన్ని ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మీరు కనుక రాజమండ్రి నుంచి వస్తున్నట్టయితే మీకు డైరెక్ట్ పెద్దాపురం బస్సెస్ ఉంటాయి, లేదా కాకినాడ బస్సు ఎక్కి మీరు పెద్దాపురంలో కూడా దిగొచ్చు. మనం ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత అదే స్ట్రైట్ వేలో ఒక 5 మినిట్స్ వస్తే మనకి ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకుని ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే మనకి శ్రీ నూకాల అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే ఉగాదికి చాలా రష్ ఉంటుంది. చాలా దూరాల నుంచి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ అమ్మవారు అంటువ్యాధుల నుంచి రక్షించి పాడి పంటలు ఇస్తారనేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. శివరాత్రి తర్వాత ఇక్కడ పెద్ద జాతర కూడా జరుగుతుంది. మనకి ఈ టెంపుల్ బయట మనకి లక్ష్మీ గణపతి స్వామివారి టెంపుల్ కూడా ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళడానికి పర్సన్కి 10 రూపీస్ అయితే తీసుకుంటారు దర్శనానికి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న బోన్లో ఉన్న పక్షుల్ని, కోడుల్ని అయితే అమ్మవారికి దానంగా అయితే ఇచ్చారనమాట. వీటికి ఎలాంటి హాని చేయకుండా గుడి ప్రాంగణంలోనే చాలా సేఫ్గా అయితే పెంచుతున్నారు. కోళ్ళు మాత్రమే కాదు, మేకల్ని ఇంకా దూడల్ని కూడా అమ్మవారికి దానంగా ఇస్తారు. ఎవరు ఏది మొక్కుకుంటే అది దానంగా ఇస్తారనమాట.
ఏ జంతువులకి కూడా హాని చేయకుండా గుడి ప్రాంగణంలోని చాలా సేఫ్‌గా అయితే పెంచుతున్నారు. కిమ్మిరుడు అనే రాక్షసుడిని వధించడంలో సహాయం చేసేందుకు కృతజ్ఞతగా ధర్మకేతు అనే మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ స్థానికులైతే చెబుతున్నారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ 5 మినిట్స్ కూర్చొని అమ్మవారినైతే చూసాననమాట. అమ్మవారి పెద్ద ఆకారంతో పాటు ఇక్కడే స్వయంగా వెలిసిన చిన్న అమ్మవారి స్వయంభూ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత మనకి రైట్ సైడ్‌లో అయితే ప్రసాదాలు అమ్ముతారు. అండ్ ఇక్కడే అమ్మవారికి మనం ఏమన్నా చీరలు ఇవ్వాలనుకున్నా ఇక్కడే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎవరైతే మొక్కుబడులు ఉంటాయో గుండుకి, వాళ్ళు కేశఖండనశాల అయితే ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి మనమైతే దివిలి తిరుపతి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆ వీడియో అప్‌కమింగ్ వీడియోలో పెడతాను. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు మన ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.